Hello everyone, welcome to Trading Club. సో ఫ్రైడే రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే బయర్స్ ని క్రియేట్ చేసి మార్కెట్ మాత్రం ఫాలో అయిందండి. మనం డిస్కస్ చేసుకున్నట్టే మనం సెల్లింగ్ సైడ్ సెటప్ ని మాత్రం ఐడెంటిఫై చేసింది ఫ్రైడే రోజు. సో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మార్కెట్ డౌన్ ట్రెండ్ కి వచ్చేసింది. సో మనము ఇదే ట్రెండ్ ని కంటిన్యూ చేద్దాం మండే రోజు కూడా. సో ఇన్ కేస్ మనకు స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, సెల్లింగ్ సైడ్ సెటప్ ని ఐడెంటిఫై చేద్దాం. ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతాం. ఇన్ కేస్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆ కేసు డిఫరెంట్, ఆ సినారియో వేరే. నిఫ్టీలో కూడా సేమ్ అండి. ఇన్ కేస్ స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, మనం సెల్లింగ్ సైడ్ సెటప్ ని ఐడెంటిఫై చేద్దాం. ఇదే ట్రెండ్ ఫాలో అవుతాం. మార్కెట్ స్ట్రైట్ గా గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, సెల్లింగ్ సైడ్ సెటప్ ని ఐడెంటిఫై చేద్దాం. మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్, సో దట్ మనకి ఎవరు చూస్తారు, మన ఛానల్ ఎక్కడ వరకు రీచ్ అవుతుంది అనేది అవేర్నెస్ అనేది మాకు కూడా ఉంటుంది. ఫర్దర్ గా ఏమైనా వీడియోస్ చేయాలన్నా మాకు కూడా కొంచెం మోటివేషన్ అనేది ఉంటుంది. నేను చూసిన వ్యూస్ అయితే పెరుగుతున్నాయి కానీ ఎవరైతే కమెంట్ చేయట్లేదు. సో మీరైతే కమెంట్ చేసినట్లయితే నాకు అనేది ఒక విజిబిలిటీ అనేది ఉంటుంది, ఇంతమంది చూస్తారు మన ఛానల్ అని చెప్పి. ప్లీజ్ ఎవరైతే న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి, సో దట్ మనకి ఇంతమంది చూస్తారు మన ఛానల్, ఇంతమంది మన వీడియోస్ చూస్తారు, ఇంతమంది మందికి మనకి రీచ్ అవుతుంది మన వీడియో అని చెప్పేసి మాకు కూడా తెలుసుంటుంది. థ్యాంక్ యూ అండి. హ్యాపీ వీకెండ్.